వైసీపీ నేత మాజీ మంత్రి పేర్ని నానిపై చర్యలకు రంగం సిద్ధమైంది. ఇలా జరిగింది ఏమిటి? ఓం నమః శివాయ. సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఆయనపై కేసు నమోదైంది. దొరికాడు, ఇది మిస్ అయిపోయాడని టెన్షన్ పడ్డారు. నువ్వు హ్యాపీరా? మనం నాశనం అయిపోయినా పర్వాలేదు, పక్కాడు బాగుపడకూడదు. అదేరా మన ఇండియన్ సైకాలజీ. ఐ లవ్ యూ రజా. మరి ఈ పాపపు మాట్లాడినటువంటి నారా చంద్రబాబు నాయుడు నాలుగు మీద కాల్చి దబ్బడాన్ని వాత పెట్టాలా పెట్టక ఓరుంది కదా అని అడ్డమైన వాగుడు వాక్కు పచ్చడైపోద్ది. వారిలా ఈ మాదిరిగా మనం బూతులు తిట్టలే. మచిలీపట్నంలోని ఇనగుదురు పేట పోలీస్ స్టేషన్ లో పేర్ని నానిపై ఫిర్యాదు చేశారు టీడీపీ నాయకులు. 2 రోజుల కిందట ఏలూరు జిల్లా చాట్రాయిలో వైఎస్ఆర్ విగ్రహ ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో సీఎం డిప్యూటీ సీఎం పై పేర్ని నాని అనుచిత వ్యాఖ్యలు చేశారని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. వద్దురా అన్నాను, విన్నావా? ఏమన్నావురా? సమరసింహాలం అన్నావు. మనం సమరసింహాలం కాదురా, సీమలో చీమలం. పేర్ని నాని చేసిన వ్యాఖ్యలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. భయపెడుతున్నాడు సార్. నోటి దొరతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడాను సార్. మనసులో పెట్టుకోకండి సార్, క్షమించేసేయండి. కూటమి శ్రేణులను రెచ్చగొట్టేలా పేర్ని నాని వ్యాఖ్యలు ఉన్నాయని, గతంలోనూ వైసీపీ కార్యకర్తల సమావేశంలో రెచ్చగొట్టేలా మాట్లాడిన పేర్నికి తిరుపతి లడ్డూ కల్తీ జరగలేదని నిరూపించే దమ్ముందని ప్రశ్నించారు టీడీపీ నేతలు. పేర్ని నాని గారి వ్యవహార శైలి, ఆయన మాటలు చూస్తూ ఉంటే వైసీపీ పైన జగన్మోహన్ రెడ్డి గారి పైన పగబట్టినట్టు కనిపిస్తూ ఉంది. అన్నా నువ్వు అట్లా అనొద్దన్నా. ఇంకెప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకూడదు, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికీ ముఖ్యమంత్రి కాకూడదు. ఈ పార్టీని నా నోటి మాట ద్వారా సర్వనాశనం చేయాలి అని పేర్ని నాని కంకణం కట్టుకున్నట్టు కనిపిస్తూ ఉంది. బాబు నాయనా, చిట్టి కన్నా నీకు దండం పెడతాను నాయనా. ఆ క్యాసెట్ వాడు చూశాడంటే నన్ను పిట్టని కాల్చినట్టు కాల్చేస్తాడు. ఎందుకంటే ఆయన మాటలు పార్టీకి లాభం చేకూర్చకపోగా ఆ పార్టీ ఇమేజ్ ని మరింత డ్యామేజ్ చేస్తూ ఉన్నాయి. అరే నువ్వు కొంచెం దూరం పోయి కూర్చోపో, అక్కడ కూర్చోపో. ప్రజల్లో ఒక చర్చకు దారితీస్తూ ఉన్నాయి. వీళ్ళు నాయకులైనా, వీళ్ళని 11 సీట్లకు పరిమితం చేసినా సరే వీళ్ళ భాష మార్చుకోలేదు, వీళ్ళ తీరు మార్చుకోలేదు, వీళ్ళ అలవాట్లు మార్చుకోలేదు. పుట్టుకతో వచ్చింది, మీరు చెప్తే పోతుందా? నాని గారు 2 రోజుల క్రితం ఏలూరులో తిరుపతి దేవస్థానం లడ్డూ కల్తీకి సంబంధించి నెల్లూరు ఏసీబీ కోర్టులో సిబిఐ ఒక తుది ఛార్జ్ షీట్లు దాఖలు చేసింది. అసలు వాస్తవం చెప్పాలంటే దీనికి సిట్టు అవసరం లేదు, బిట్టు అవసరం లేదు, ఇంకోటి అవసరం లేదు. కంటి క్లియర్ కట్ గా కనపడతా ఉంది. అమ్మ లీలావతి, డబ్బా గీసి వీళ్ళ నాయన లీలలేవిటో చూపించు. తిరుమల లడ్డూ కోసం 2019-24 మధ్య అసలు పాలే లేని నెయ్యి సరఫరా చేశారని సిట్ నిగ్గు తేల్చింది. 5 అక్షరాల 60 లక్షల కిలోల కల్తీ నెయ్యితో 20 కోట్లకు పైగా లడ్డూలు తయారు చేశారని తుది ఛార్జ్ షీట్ లో పేర్కొంది. ఆ ఛార్జ్ షీట్ వీళ్ళు చదివారా లేదో తెలియదు. అంటే అది డైరీలతో చేతులు కలిపిన టీటీడీ ఇంటి దొంగలు 235 కోట్లు దుర్వినియోగం చేశారని వెల్లడించింది. అయినప్పటికీ కూడా వీళ్ళ గొడవ వీళ్ళదే. అంటే ఒక నిజాన్ని అబద్ధం చేయడానికి వీళ్ళు ఎంతలాగా ప్రయత్నిస్తారో, ఎంత దూరమైనా వెళతారో, ఎన్ని మాటలను ఏ విధంగా మాట్లాడతారో ఒక ప్రత్యక్ష ఉదాహరణే పేర్ని నాని ఆ సభలో చేసిన వ్యాఖ్యలు. నీకు తెలియదనుకుంటా మన వెనకపోతే అన్నున్నాడు. నా భవిష్యత్తు ఏంటో తెలియక నేను చేస్తున్నాను. ఒకసారి నాకు చూపించడం ఇష్టం లేదు, అయినప్పటికీ జనానికి తెలియాలి కాబట్టే చూపిస్తా ఉన్నా. డైరీ ప్రతినిధులతో వైవి సుబ్బారెడ్డి పిఏ చిన్న అప్పన్న బేరసారాలు జరిపి హవాలా మార్గాల్లో లంచాలు స్వీకరించారని తెలిపింది. ఇంత పాపం చేసినటువంటి లేదా సాక్షాత్తు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి, కలియుగ దైవం అంటారు వెంకటేశ్వర స్వామి. వెంకటేశ్వర స్వామి విషయంగా ఎవరైనా ఆడుకుంటే మాత్రం అయిపోయింది, అంతా అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టు.